ఈ వీడియోలో మనము భారతదేశ ఆక్రమణలో భాగంగా మైసూర్ ఆక్రమణలో భాగంగా 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరుగుతాయండి. ఈ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల కంటే ముందు జరిగిన పరిణామాల గురించి చూద్దాం. మైసూరును స్వతంత్రించింది ఎవరని చూస్తే బహుమని విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ మైసూర్ అనేది అందులో భాగంగా ఉండేదండి. సో విజయనగర సామ్రాజ్యం పతనానంతరం మన వడయారు వంశం ఎదురాయ వడయారు మైసూరును స్వతంత్రిస్తారు. తర్వాత చిక్క కృష్ణరాజ వడయారు పాలకుడుగా అవుతారు. చిక్క కృష్ణరాజ వడయారు పాలకులుగా ఉన్నప్పుడే మన హైదర్ అలీ సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 1755లో దుండిగల్ ప్రాంతానికి ఫౌజుదారుగా అవుతారు. అదే సమయంలో ఫౌజుదారుగా ఉన్న సమయంలోనే మరాఠాలు మైసూరుపై తిరుగుబాటు చేసే సమయంలో అది తిరుగుబాటుని మన హైదర్ అలీ తిప్పికొడతారు. దానికి గాను చిక్క కృష్ణరాజ వడయారు మన హైదర్ అలీకి మైసూరు సర్వసైన్యాధికారిగా చేస్తారు. మన అదే సమయంలో మన చిక్క కృష్ణరాజ వడయారు మంత్రులు నంజరాజు దేవరాజు మన చిక్క కృష్ణరాజు వడయారిని హతమార్చి సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తుంటే ఈ విషయాన్ని తెలుసుకున్న హైదర్ అలీ మన నంజరాజు దేవరాజును హతమార్చేసి చిక్క కృష్ణరాజు వడయార్ను పక్కకు తప్పించి సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. తర్వాత మన హైదర్ అలీ దుండిగల్ ప్రాంతంలో ఆయుధ కర్మాగారాన్ని ఫ్రెంచ్ వారి సహాయంతో నిర్మిస్తారు. తర్వాత అతని సైనికులను ఫ్రెంచ్ వారితో శిక్షణ కూడా ఇప్పిస్తారు. బిదనూరు ప్రాంతంలో నాణ్యాలను ముద్రించి ఆ నాణ్యాలపై శివపార్వతుల బొమ్మలను ప్రచురిస్తారు. ఆ బిదనూరు ప్రాంతమే స్వరాజ్యం అని పేరు పెడతారు. తర్వాత హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్ అదే బిదనూరుని అతని నాన్న హైదర్ అలీ పేరు మీద పేరు పెడతారండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆంగ్లేయులు మన నిజాం పాలకులు సలాబత్ జంగ్తో ఎలాగైనా మన హైదర్ అలీని ఓడించాలని కుట్రలు చేస్తుంటే మన హైదర్ అలీ ఎదురెడి వాళ్ళపై యుద్ధాన్ని చేయడానికి వెళ్తారు. అదే కారణంగా మనకు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగడానికి కారణమవుతుంది. అదేవిధంగా మన హైదర్ అలీ మహమ్మద్ అలీ శత్రువైన షాషుజాకి అదేవిధంగా